Hi friends, welcome to my new video on Cloud Gate. It is designed by Anish Kapoor, who is Indian-born British sculptor, was already known for his large-scale outdoor works, including several with highly reflective surfaces. Cloud Gate was his first permanent public outdoor work in the United States and is widely considered his most famous. The exterior of the beam is made entirely of stainless steel. It was created using computer technology to precisely cut 168 massive steel plates, which were then fitted together and welded shut for a completely seamless finish. So the beam is 33 feet high, 42 feet wide and 66 feet long. It weighs about 110 tons and is roughly the same as 15 adult elephants. He designed this inspired by Mercury. Hi friends, bean and Cloud Gate ni చూసారు కదా. దీన్ని డిజైన్ చేసింది భారతదేశంలో పుట్టిన బ్రిటిష్ ఆర్టిస్ట్ అనీష్ కపూర్. ఈయన చేసిన పెద్ద అవుట్డోర్ స్కల్ప్చర్ ఇది. యునైటెడ్ స్టేట్స్లో షికాగోలో ఉంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. 168 పెద్ద ప్లేట్స్ని అటాచ్ చేసి మనకి జాయింట్స్ కనిపించకుండా ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో ఇది చాలా రిఫ్లెక్టివ్, మన నీడలు ఇందులో కనిపిస్తాయి. ఇంటరాక్టివ్ కూడా, అంటే దాంట్లో మన ఇమేజ్ని చూడొచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాని చుట్టూ తిరిగి సెల్ఫీలు తీసుకుని దాంట్లో మన వాళ్ళ రిఫ్లెక్షన్ని చూసి ఆనందిస్తారనమాట. ఇది 33 ఫీట్ హైట్లో, 42 ఫీట్ వైడ్, మళ్ళీ 66 ఫీట్ లాంగ్ ఉంటుంది. సీజన్ని బట్టి ఇందులో రిఫ్లెక్షన్స్ అవి చాలా మారుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిలీనియం పార్క్లో ఉంది ఇది, షికాగోలో. దీని చుట్టూ ఉన్న బిల్డింగ్స్, స్కై లైను, అన్ని రిఫ్లెక్షన్స్ ఈ బీన్ మీద కనిపిస్తాయి. అది సీజన్ని బట్టి స్ప్రింగ్ కలర్స్ అవన్నీ కూడా, ఆ గ్రీనరీ చుట్టూ ఉన్న గ్రీనరీ రిఫ్లెక్షన్ అవన్నీ దీని మీద చాలా బాగా కనిపిస్తాయి. దీని పక్కనే ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఈ షికాగోకి నేను ఎప్పుడు వచ్చినా ఈ బీన్ని తప్పకుండా చూసి వెళ్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.